నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతికి పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జగన్ మైండ్ పనిచేయడం లేదు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మంత్రి సవిత. అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై ఆనందం వ్యక్తం చేసిన శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్. చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టానంటూ భావోద్వేగం. రాజకీయ పరిజ్ఞానం లేని జగన్ తన మాటలతో ప్రజలను మోసగించారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఫైర్. విద్యాశాఖ మంత్రి లోకేష్ నిర్లక్ష్యంతో సంక్షేమ హాస్టళ్లు సంక్షోభ కేంద్రాలుగా మారుతున్నాయి. వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర విమర్శలు. రాజ్యసభలో అమరావతి బిల్లుకు ఆమోదం లభించడంతో మంత్రి సవిత నేతృత్వంలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె పట్టణ ప్రజలను, కూటమి నాయకులను, కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడారు. అమరావతికి పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జగన్ మైండ్ పనిచేయడం లేదన్నారు. నిన్నటి వరకు మూడు ముక్కలాట ఆడిన జగన్ నేడు మారుగనంటూ పిచ్చి ప్రలాపన చేస్తున్నట్టు మండిపడ్డారు. పిచ్చోడి చేతికి అధికారం ఇస్తే ఏం జరిగిందో ప్రజలందరూ గమనించారని, భవిష్యత్తులో జగన్కు ప్రజలు అధికారం ఇవ్వడం కలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రం ఏర్పడినప్పుడు ఈ భావితరాల భవిష్యత్తు కోసం ఒక మంచి రాజధాని ఉండాలి, ఆ రాజధాని వల్ల భావితరాలకు పునాదులు కావాలని గొప్ప సంకల్పంతో మరి 14-19లో మరి అసెంబ్లీ సాక్షిగా మరి అందరి మేధావులు, యువత, మరి మహిళలు, మరి ప్రతిపక్షంలో ఉన్నవారి సూచనలు, సలహాలు మేరకు అసెంబ్లీ సాక్షిగా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్ణయించుకొని మరి అన్ని ప్రాంతాల నుంచి, అన్ని పుల్లి నదుల నుంచి, మరి పుణ్యభూమి నుంచి, మరి భూమి, మరి మట్టి, మరి నీరు అన్నీ మన ప్రతి గ్రామం నుంచి తీసుకొచ్చి మరి స్వయాన ప్రధానమంత్రి గారితో శంకుస్థాపన చేయడం జరిగిందనే విషయం మనందరికీ తెలుసు. మరి ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నేను కూడా అమరావతి రాజధాని అని చెప్పుకోవడం, ప్రజల సొమ్ముతో దోచుకున్న డబ్బు ఉంది, ఆ డబ్బుతో నేను ఒక పెద్ద బంగ్లా కూడా నేను కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఉండడానికి ఇల్లు కూడా లేదని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం, 2019 ఎన్నికల ప్రచారంలో కూడా వారి నాయకులందరూ అమరావతి రాజధాని అని చెప్పి ఓటేయించుకున్న తర్వాత మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మూడు ముక్కలాట ఆడి ఈ రాష్ట్రాన్ని భయభ్రాంతులు చేసి భ్రష్టు పెట్టించటం, భావితరాల భవిష్యత్తుని సర్వనాశనం చేశాడన్న విషయం మనందరికీ తెలుసు. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు అదే మాటే అన్నాం, అమరావతి రాజధాని అన్నాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రాజధాని అమరావతి అన్నాం. ఈ రోజు కూడా మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వం, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరి మన నారా లోకేష్ బాబు గారు అన్న విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కొంతమంది దుష్ట శక్తులు అంబేద్కర్ రాజ్యాంగం వద్దు, మాకు రాజారెడ్డి రాజ్యాంగమే కావాలి, 5 సంవత్సరాలు 19లో ఒక్క అవకాశం అని చెప్పి ఒక పిచ్చోడికి రాయిస్తే ఆ పిచ్చోడు ఏం చేశాడో 5 ఏళ్ళు మనం చూసాం. మరి మళ్ళీ అధికారం ప్రజలందరూ పిచ్చోడికి బుద్ధి చెప్పి 11 సీట్లకే పరిమితం చేశారు. మరి అధికారంలోకి మేము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని పనులు శతవేగంగా మరి పనులు కూడా మొదలుపెట్టాం. మరి ఇది చట్టబద్ధంగా చేయాలి, పెట్టుబడిదారులను బెదిరిస్తారు, అధికారులను బెదిరిస్తారు, యువతను బెదిరిస్తాడు. మళ్ళీ నేను అధికారంలోకి వస్తే 11 సార్లు జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతిపై ఒకసారి నేను స్వాగతిస్తానంటారు, ఒకసారి నేను వద్దంటారు, నేను కాదు అన్నానంటాడు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక మాట అంటారు, వారి పార్ట్నర్ ఆ నలుగురు కూడా ఒక్కొక్క మాటగా మరి భావితరాలతో ఆడుకున్నారు. మరి మొన్నటి రోజున ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏ మాత్రం ఆంధ్రప్రదేశ్ పైన ఆయనకి బాధ్యత ఉన్నా మరి అసెంబ్లీలో చట్టబద్ధంగా మేము తీర్మానం చేయటానికి కూడా మరి నిర్ణయం తీసుకున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి పార్టీని కూడా పిలవడం జరిగిందనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అసెంబ్లీకి రారు, ఇంకా రాజారెడ్డి రాజ్యాంగమే అమలుపరచాలంటారు. అసెంబ్లీలో ఏ రోజు వచ్చి చర్చించరు. మరి ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి నీతి, నిజాయితీ, నిబద్ధత, భావితరాల భవిష్యత్తు కోసం ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టే మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం తీర్మానం చేసి పంపించాం, కేంద్రానికి పంపించాం. నిన్నటి రోజున
మరి పార్లమెంట్లో మరి లోక్సభలో పాస్ కావడం, ఈరోజు రాజ్యసభలో పాస్ కావడం నిజంగా యావత్ 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా అమిత్ షా గారికి, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో శాసనమండలిలో జరిగిన 3 రాజధానుల బిల్లు చర్చ సందర్భంగా తనపై తీవ్ర దౌర్జన్యం జరిగిందని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ సంచలన ఆరోపణలు చేశారు. అప్పటి మంత్రుల్లో ఒకరు తనపై చేయి చేసుకోగా మరొకరు తన పుట్టుకను ప్రశ్నిస్తూ దారుణంగా దూషించారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని ఏపీ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంట్ చట్టం చేయడంతో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన సంబరాల్లో షరీఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నాటి పరిణామాలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఆ సందర్భంగా జరిగింది. మళ్ళీ ఈ బిల్లు మీద చర్చ వచ్చేటప్పుడు లేదు సెలెక్ట్ కమిటీకి పంపించడానికి వీలు లేదు, వాళ్ళు ఇచ్చిన నోటీసు లేటుగా ఇచ్చారని ఆ సాకుతో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఆ రకంగా సభని జరగకుండా ఆపారు. అయినా కూడా నాకుండే పవర్స్ ని బట్టి ఆ బిల్లు ఆ నోటీస్ ని పరిగణలో తీసుకుని మరి ఆనాడు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముందుగానే 27 మంది డిజోన్ చేసిన అభిప్రాయానికి అనుగుణంగా కేవలం 9 మంది మాత్రమే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వ్యతిరేకించిన ఆ ఓటింగ్ ప్యాటర్న్ దృష్టిలో పెట్టుకుని మరి ఎవరైతే వామపక్షాలు కానీ బీజేపీ వాళ్ళు కానీ న్యూట్రల్గా ఉండిపోయారో, అటు సమర్థించకుండా ఇటు వ్యతిరేకించకుండా ఉండిపోయారో అవన్నీ పరిగణలో తీసుకుని ఆనాడు మరి నాకు చెప్పే పరిస్థితి ఇప్పుడు చెప్పడం బాగుండదేమో కానీ ఏ రకంగా బెదిరించాలో ఆ రకంగా బెదిరించారు. వాళ్ళందరూ కూడా ధనవంతులు, కోటీశ్వరులు. వాళ్ళ మీద కేసులు పెడితే సుప్రీంకోర్టులో వాదించుకుంటారు, హైకోర్టులో వాదించుకుంటారు. నీకెక్కడ డబ్బు ఉంది, నువ్వు ఎలాగ బట్టగలుగుతావు, నిన్ను అంతం చూస్తావు అని కూడా బెదిరించారు. ఆ రకంగా డబ్బులతో కానీ పదవులతో కానీ ఉద్యోగాలతో కానీ అన్ని రకాలుగా చెప్పారు. నేను ఒకటే చెప్పాను, ఏదైనా చేయాలనుకుంటే నేను రూల్ ప్రకారంగా చేస్తాను, దేనికి తలొగ్గే పరిస్థితి లేదు, రూల్ ఎలాగుంటే అలా చేస్తాను, మీరు నా మీద ఒత్తిడి తీసుకురాకండి అని గట్టిగా చెప్పిన తర్వాత అయితే రూల్ ప్రకారంగా చేయండి, మీరు అయితే ఆమోదించండి, లేకపోతే దీన్ని రిజెక్ట్ చేయండి అని చెప్పారు. అలా కూడా భయపెట్టించారు. నాకు ఎవరైతే అక్కడ శాసన మండలిలో నాకు ఉండే సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బందిని కూడా నా దగ్గర రాకుండా, ఎటువంటి సలహాలు ఇవ్వకుండా, ఎటువంటి సూచనలు ఇవ్వకుండా నా దగ్గరికి పొలిమేరలో కనపడకుండా చేశారు. మరి తెలుగుదేశం పార్టీ పరంగా అచ్చెన్నాయుడు గారు కానీ అదే రకంగా సత్యప్రసాద్ గారు కానీ నా దగ్గరకు వచ్చి కలిసి మాట్లాడిన వెంటనే మళ్ళీ తండోపతండాలుగా వాళ్ళందరూ వచ్చేసేవారు. ఒక్క ముఖ్యమంత్రి తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చి నా రూమ్లో కూర్చొని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. అయినా కూడా అల్లాహ్ దయ వల్ల నమాజ్ చదువుకుని అల్లాహ్ని ప్రార్థించుకొని ఎలా సత్యం వైపు ఉండే రకంగా నా కాళ్ళని నిలకడ చేయి, సత్యం వైపు నేను తీర్పు చెప్పే రకంగా నిర్ణయం తీసుకున్నాను. నన్ను ఆ బలపరచు, ఆ ధైర్యాన్ని ప్రసాదించమని నమాజ్ చేసుకుని ఆనాడు కూర్చొని ఆ రకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే ఏ రకంగా ప్రవర్తించారో ఆ రోజు కనుక విజువల్స్ ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని ఎవరు కూడా నమ్మేవాళ్ళు కాదు. కుర్చీల మీద ఎక్కారు, బెంచీల మీద ఎక్కారు, నా టేబుల్ దగ్గరకు వచ్చారు, నానా మాటలు చెప్పారు, ఏకవచనంతో మాట్లాడారు, తిట్టారు. నేను బయటికి వచ్చేటప్పుడు మరి బచ్చుల అర్జునుడు పాపం, అదే రకంగా మన అశోక్ బాబు గారు వీళ్ళందరూ నాకు తోడుగా వచ్చి బయటికి వెళ్ళటానికి కూడా అవకాశం లేకుండా వచ్చేటప్పుడు, నన్ను బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైతే ఒక మంత్రి ఉన్నారో ఆయన మంత్రి నా కులం పేరుతో కాకుండా నా పుట్టుక మీద కూడా ఆయన మరి మాట్లాడటం కాదు, నా గుండెల మీద చేతులతో కొట్టాడు. ఆ రకమైన పరిస్థితులు కేవలం సత్యం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం, ప్రజల పక్షాన నిలబడ్డ చంద్రబాబు నాయుడు కోసం సహించి ఓర్పుతో సహనంతో మళ్ళీ బయటకు వచ్చి సభా గౌరవం పోకూడదు, సభా గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద ఎవరి మీద కక్ష పెట్టుకోకుండా వాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేశారు. మా మాట వినలేదు కాబట్టి ఈ శాసన మండలిని రద్దు చేస్తామని బెదిరించారు. రద్దు చేస్తానని చెప్పడమే కాకుండా తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపించారు. కేంద్రం నుండి ఆ తీర్మానం జరుగుద్దో లేదో కానీ షరీఫ్ మటుకు చైర్మన్గా ఉండటానికి వీల్లేదు. ఆ రకంగా మీరు షరీఫ్ని దింపడానికి మరి జనాల్లో మీరు సంతకాలు సేకరించండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్పండి, షరీఫ్ మూలంగా శాసన మండలి రద్దు అయ్యే పరిస్థితి వచ్చింది, మీ పదవులు పోయే పరిస్థితి వచ్చింది. మీరు కనుక ఇప్పుడైనా సరే
షరీఫ్ని పదవచ్చుడు చేయడానికి మీరు మాకు సహకరిస్తే శాసన మండలి లాగా కొనసాగిస్తామని చెప్పి నన్ను చైర్మన్ పదవి నుంచి దింపడానికి కూడా వాళ్ళు చేసిన ప్రయత్నం. 2019 ఎన్నికల్లో అమరావతి రాజధాని హామీ ఇచ్చి 3 రాజధానులతో మోసం చేసిన జగన్ ప్రజలకు రైతులకు క్షమాపణ చెప్పాలని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు ఉత్తరాంధ్రలో అరాచకాలకు తెరతీశారని, రాజకీయ పరిజ్ఞానం లేని జగన్ తన మాటలతో ప్రజలను మోసగించారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అని చెప్పేసి రాష్ట్రం అంతా తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే కూడా అమరావతినే రాజధానిగా ఉంచుతాను అని చెప్పేసి బయట చెప్పాడు, లోపల చెప్పాడు. మీకు గుర్తుండి ఉంటుంది, అందరూ కూడా గుంటూరు జర్నలిస్టులే, మీరంతా ఉండుంటారు. 2019లో మన ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర మీటింగ్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, గుర్తుందా? మీలో ఉన్నారా? ఎవరన్నా ఉన్నారు కదా. ఆ మీటింగ్లో రాజధాని గురించి జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇస్తాడా లేదా అని చెప్పేసి నేను టీవీలో లైవ్ చూస్తూ అబ్జర్వ్ చేస్తున్నాను. కానీ ఆ మీటింగ్లో నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అమరావతి రాజధాని ఉంచుతానని చెప్పేసి ఆ రోజున క్లారిటీ ఇచ్చాడు గుంటూరు ప్రజలకి. కానీ అధికారంలోకి రావడంతోనే మాట తిప్పను మడమ తప్పను అని చెప్పుకునేటువంటి పెద్ద మనిషి మాట తప్పి 3 రాజధానులని 3 ముక్కలు ఆడి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. నేను మొదటి నుంచి కూడా అమరావతి రాజధాని మీద బీజేపీలో ఉన్నప్పటి నుంచి కూడా అమరావతి రాజధాని మీద ఫైట్ చేశాం. ఐ వాజ్ ది ఫస్ట్ పాలిటీషియన్ అమరావతి వెళ్ళి రైతుల్ని విజిట్ చేసినటువంటి పాలిటీషియన్ని. ఆ రోజున అమరావతి రైతులకి ధైర్యం చెప్పి భారతీయ జనతా పార్టీ మీ వెంట ఉంటుంది అని చెప్పేసి ఆ రోజున ధైర్యం చెప్పి వచ్చినటువంటి పరిస్థితి. అటువంటిది 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా తన స్వలాభం కోసం, స్వార్థం కోసం విశాఖపట్నాన్ని సర్వనాశనం చేసినటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఉత్తరాంధ్ర ప్రజలు వీళ్ళని చూస్తే బెంబేలెత్తిపోయేటువంటి పరిస్థితులు. ఆ 5 సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి అరాచకాలు ఉత్తరాంధ్రలో సామాన్యమైనటువంటి అరాచకాలు చేయలే. 2024లో వాళ్ళు 3 రాజధానుల మీద ఎన్నికలకు వెళ్ళారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.